విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆట పాట అల్లరి లేకపోతే స్టూడెంట్ లైఫ్ నథింగ్ మేడం. కరెక్టే బిడి, కానీ సంజయ్ చాలా సెన్సిటివ్. ఎన్నాళ్ళు అమెరికాలో ఉండొచ్చింది కాబట్టి ఇక్కడ వాతావరణం అంతగా తెలీదు. గబుక్కుని ఎవరైనా ఏదేనంటే నొచ్చుకుంటుంది. నో మేడం, సంజయ్ ఇస్ ఎ బ్రేవ్ గర్ల్. తన అచ్చం మీరే. తన దగ్గర ఎవరైనా ఎక్స్ట్రాగా టాకింగ్ అనుకోండి, వెంటనే వాళ్ళకి ఫిట్టింగ్ రిప్లై గివింగ్. అబ్బాయిలు ఎవరైనా బ్యాడ్ గా బిహేవింగ్ అనుకోండి, వెంటనే వాళ్ళ కాలర్ క్యాచింగ్, లెఫ్ట్ అండ్ రైట్ గివింగ్. నేను చూశాను కదా చాలా సార్లు. బేబీ నాతో పాటు వెజిటబుల్ మార్కెట్ కి, సూపర్ బజార్ కి అప్పుడప్పుడు కమింగ్ కదా. అమ్మమ్మా సంధ్య రారా. కాలేజ్లో ఫస్ట్ డే ఎంత థ్రిల్లింగ్ గా గడిచిందో తెలుసా? నిజంగానా? యా. నేను ఆల్రెడీ టెల్లింగ్ కదా మేడం, నథింగ్ హ్యాపెనింగ్ అని. బిడి, నువ్వు అర్జెంటుగా కిచెన్ గోయింగ్. అమ్మమ్మకి నాకు హాట్ టీ బ్రింగింగ్. షూర్ షూర్. అమ్మమ్మ, ఈవేళ కాలేజ్లో ఒక విషయం జరిగింది. ఏంటది? నేను ఒక అబ్బాయిని కలిశాను. ఎవరమ్మా? అతనెవరో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అబ్బా, ఎవరంటుంటే? అతని పేరేంటంటే... అమ్మా అమ్మా, ఈ ఫైల్ నువ్వు సరిగ్గా చూసావా? ఏమైంది బాబు? హాయ్ స్వీట్ హార్ట్, ఫస్ట్ డే ఎలా గడిచింది కాలేజీలో? బ్రహ్మాండంగా గడిచింది మావయ్య. గుడ్. అమ్మా ఇదిగో ఈ పాయింట్ చూడు. ఇవన్నీ అకౌంటెంట్ ధర్మయ్య గారు చూస్తున్నారు. ఆయన అడిగితే బాగుంటుంది. హలో ధర్మయ్య గారు, ఏంటి ఈ మధ్య మీరు కూడా మిస్టేక్స్ చేయడం నేర్చుకుంటున్నారా? సిమ్లా కంపెనీ వాళ్ళతో మనం కుదుర్చుకోబోయే అగ్రిమెంట్లో పాయింట్ నెంబర్ 9 చూడండి. ఈ రోజు కాలేజ్లో నేను కలిసిన అబ్బాయి పేరు వినోద్. నీ ముద్దుల మనవడు. అది కాదు ధర్మయ్య గారు, నేను చెప్పేది ఇలాంటి విషయాలు ఓరల్గా చెప్తే సరిపోవండి. క్లియర్గా ఫైల్లో మెన్షన్ చేయాలి. నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టే వాళ్ళు చేసుకుంటే కొంపలు మునుగుతాయి. ఓకే ఓకే, రేపు ఆఫీస్కి రాగానే రివైజ్డ్ కాపీ తయారు చేయండి. అమ్మా రేపు ఆఫీస్కి రాగానే... ఆఫీస్ విషయాలు ఆఫీసులోనే మాట్లాడుకోవచ్చులే బాబు. అది కాదమ్మా, ఈ 3rd పారాగ్రాఫ్ లో 5th పాయింట్ ఉంది కదా, అవన్నీ నువ్వు చూసుకోరా. ఓకే ఓకే. సంధ్య, వినోద్ని ఎలా కలిసావమ్మా? తను మా కాలేజ్లోనే కదా చదివేది. అచ్చరే, పరిచయం ఎలా జరిగింది? నిన్ను చూసి ఏమన్నాడు? నువ్వు ఫలానాని తెలుసా? అసలు నిన్ను చూసి చూడగానే... వెయిట్. వినోద్ దృష్టిలో నేను పేదింటి అమ్మాయిని. పేదింటి అమ్మాయా? అవునమ్మమ్మా, నేను ఫలానా అమ్మాయిని అని అతనికి తెలియకూడదు. తెలిస్తే అసలు దగ్గరికే రానివ్వకపోవచ్చు, వచ్చినా ఫ్రెండ్లీగా ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా నేను కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. అందుకే ఓ పేదింటి అమ్మాయిగా పరిచయం చేసుకున్నాను. దానివల్ల లేనిపోని ఇబ్బందులొస్తాయేమో కదమ్మా. రానివ్వమ్మమ్మా, ఎలాంటి ఇబ్బందులొచ్చినా ఎదుర్కోగలనన్న నమ్మకం నాకుంది. ఒకవేళ నా వల్ల కాని పక్షంలో నీ బ్లెస్సింగ్స్ ఎలాగో నాకుంటాయి కాబట్టి నాకెలాంటి భయం లేదు. ఈవేళ వినోద్ నన్ను బాగా ఏడిపించాలని ట్రై చేశాడు పాపం. నేనూరుకుంటానా? సీన్ని రివర్స్ చేశాను. వినోద్ పెంపకం మొదట్నుంచి అదొక తరహాలో సాగింది. ఒకవేళ తను నిన్నేమైనా అన్నా, దురుసుగా ప్రవర్తించినా పెద్దగా నువ్వేం పట్టించుకోవద్దు. ఎంతైనా నీకు బావే కదా. అయితే కావచ్చు. ప్రస్తుతానికి నా దృష్టిలో అతను రౌడీ స్టూడెంట్ వినోద్ మాత్రమే. బాబు, నిన్నటి మీ యూనిట్ టెస్ట్ లో మీకు వచ్చిన మార్కులు మమ్మల్ని ఎంతో నిరాశపరిచాయి. కళాశాలలో మీ ప్రవర్తన కలవర పెడుతుంది. అలా అనకండి నాన్నగారు, నా ప్రయత్న లోపం ఏమీ లేదు. లోపమంతా నాకు మార్కులు వేసిన మాస్టారుది.
ఈ ఒట్టి మాటలతో మమ్మల్ని మభ్యపెట్టకండి. ఏమిటండి మీరు చేస్తున్న ప్రయత్నం? మీ సహవాసుల మోటార్ బైక్స్ మీద షికార్లు కొట్టడమా? మీ క్లాస్మేట్ కారులో ఖుషీగా తిరగడమా? హ! కళాశాల క్యాంటీన్లో బాతాకాని కొట్టడమా? కళాశాల క్యారిడార్లో మీ సహవాసుల్ని ర్యాగింగ్ చెయ్యడమా? ఏమిటండి మీరు చేస్తున్న ప్రయత్నం? ప్రయత్నం. నాన్నగారు, మీరు చెప్పిన కోర్సులో చేరా, మాస్టారు చెప్పిన పాఠాలు విన్నా, రాత్రి పగలు కష్టపడి చదివా, నాలో నరనరాల్లో జీర్ణించుకున్న చదువు ఇంకా అరగారిపోలేదు. ఈసారి పరీక్ష పెట్టమనండి. రెచ్చిపోయి రాస్తా, ఫస్ట్ క్లాసు కొడతా. కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసావు. వాయిసెస్ బాగా ఇంప్రూవ్ చేసావు. మొన్న నీకు ట్రైన్ స్టార్టింగ్ మూమెంట్ చెప్పాను, ఆ శబ్దం గుర్తుందా? ప్రాక్టీస్ చేసావా? ఏది ఒకసారి చూపించు. గుడ్, బాగా చేసావు. ఇప్పుడు అదే ట్రైను కాస్త స్పీడ్ గా వెళ్తే ఎలా ఉంటుందో, ఇనప కమ్మిలో ఉన్నటువంటి వంతెన మీద వెళ్తున్నప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో, ఈ శబ్ద వైవిధ్యాన్ని నేర్పిస్తాను. జాగ్రత్తగా నేర్చుకో. ఇలాగనమాట. ఇప్పుడు ఇనప కమ్మీల వంతెన మీద వెళ్తున్నప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందంటే, అలా ఉంటుందన్నమాట. బాగుందా? చాలా బాగుంది గురుగారు. రేపు కాలేజీ వార్షికోత్సవంలో రెస్పాన్స్ మనదే. వెరీ గుడ్. వస్తాను, వెళ్ళు కొట్టాలి, టైం అవుతుంది. ఓకే. ఇక్కడేం చేస్తున్నారా ఫూల్? ఏకాంబరం దగ్గర మిమిక్రీ నేర్చుకుంటున్నాను బాసు. ఏకాంబరం, నీకు మిమిక్రీ కూడా వచ్చా? చిన్నాకి మిమిక్రీలో ట్రైనింగ్ ఇస్తుంది నేనే కదా బాబు. మళ్ళీ ఎప్పుడైనా లెజర్ గా ఉన్నప్పుడు కలుద్దాం. పదరా. రే, ఈ రోజు ఈవినింగ్ నువ్వు ఇంటికి లేట్ గా వెళ్తున్నావు. ఎందుకని బాసు? మా క్లబ్ లో పాప్ షో ఉంది, అక్కడే ఫోన్ చేసి ఒకేసారి ఇంటికి వెళ్దు గాని. అమ్మో, మా నాన్న చెదగొట్టేస్తాడు బాసు. మీ పక్కింటి వాళ్ళకి ఫోన్ ఉంది కదా, మెసేజ్ ఇవ్వు. అయ్యయ్యో, సారీ అండి. మనస్సంతా ఎక్కడో ఉంటే ఇలాగే జరుగుతుంది. మనసంతా క్లాస్ మీద ఉందండి. ఇదిగో, మనసు సినిమాల మీద పెట్టు, ఇలాంటివి జరగు. మనసు బాయ్ ఫ్రెండ్స్ మీద లగ్నం చేయి, ఇలాంటివి జరగు. నవ సమాజ నిర్మాతలు అలా చెయ్యొచ్చా అండి? నవ సమాజ నిర్మాతల వాళ్ళెవరు? విద్యార్థులే నవ సమాజ నిర్మాతలు అన్నారు కదండి. యారా చిన్న, సినిమాలు తీయడం మానేసి నిర్మాతలు ఈ మధ్య ఇలాంటి స్లోగన్స్ ఇస్తూ తిరుగుతున్నారేమో బాసు. చూడు మిస్, నా పేరు సంధ్య అండి. సంజ, క్లాసులు పుస్తకాలను పట్టుకుని వేలాడితే వచ్చేది చదువు కాదు, తలనొప్పి, విసుగు. అదే సరదాలు షికారులను తిరుగు, చదువు బ్రహ్మాండంగా వస్తుంది. తప్పండి, అలా అనకూడదు. చదువంటే దైవ స్వరూపం, కాలేజీ అంటే దేవాలయం, లెక్చరర్లు పూజారులు, మార్కులే అక్షంతలు. అదేంటండి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? ఏమండి, ఇంకా మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఆగండి, వెళ్ళకండి. ఇటీవల నేను లేనప్పుడు డిస్కషన్ ఏమైనా జరిగిందండి? ఎందుకు వచ్చింది మీకు ఆ అనుమానం? మనం వద్దనుకున్న ప్రాజెక్ట్స్ గురించి మళ్ళీ తిరుగుతోడుతుంటేను చిన్న డౌట్ వచ్చింది. అదే మీ అనుమానం? ఇటీవల రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైఖరిలో మార్పు రావడం గమనించారా? అవునవును. మనం ఇష్టపూర్వకంగా వద్దని వదిలేసుకుంటున్న ప్రాజెక్ట్స్ తమతో పోటీలో నిలబడలేక వదిలేసుకుంటున్నామని బిజినెస్ సర్కిల్స్లో ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. చేసుకునే ఉండి దానివల్ల మనకేం ఇబ్బంది లేదుగా. ఉంది రంగనాథం గారు, అప్పుడప్పుడు సమయోచితంగా జరిగే అబద్ధపు ప్రచారం
కంపెనీ గుడ్ విల్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. మీ అంచనా కరెక్టే సార్. ఫీల్డ్ పబ్లిసిటీకి సంబంధించిన మేటర్స్లోనే లారెన్స్ కంపెనీకి మనకి ఏకాభిప్రాయం కుదరటం లేదు. మిగతావన్నీ ఓకే. అయితే కాంట్రాక్టు 2 ఏళ్లకు కాకుండా 3 ఏళ్లకు కనుక ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మనకి ప్రాఫిట్స్ ఉంటాయి. అంతేకాదు మిసెస్ మాల్తి, ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసే పనిలో భాగంగా మన కంపెనీకి కూడా వాళ్ళు పబ్లిసిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పాయింట్ మనం ఇగ్నోర్ చేశాం. నిజానికి ఆ పబ్లిసిటీ మూలంగా లబ్ధి పొందేవాళ్ళు అవతల వాళ్లే సార్. కావచ్చు, కానీ పలానా కంపెనీ వారి సౌజన్యంతో అని చెప్పడంలో ముందుగా మన పేరే చెప్తారు కాబట్టి అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది రంగనాథన్ గారు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కారణంగా వదిలేసుకున్న ప్రాజెక్ట్స్ మొత్తం 1/2 డజన్కి పైగా ఉన్నాయి. వాటన్నిటినీ రివ్యూ సెక్షన్కి పంపించండి. కూర్చోండి. సారీ, లేట్ అయ్యాను. డాక్టర్ గారు ఏమన్నారు? అప్పుడప్పుడు నిద్రలేని కారణంగా తల కొంచెం తిప్పినట్టుగా అవుతుందట. ఓకే, మనం అనుకున్న పని ఎంతవరకు వచ్చింది? ఆ 1/2 డజన్ ప్రాజెక్ట్స్ ఫైల్స్ రివ్యూ సెక్షన్కి పంపిస్తున్నాం. గుడ్. వాళ్ళ రిమార్క్స్ ఎలా ఉంటాయో చూసి రేపు జరగబోయే మీటింగ్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. ఈ సంవత్సరం మనం లాట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి మేడం. అవును. వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారయ్యాయా? వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ వీక్ వస్తున్నారు. వీలుంటే వాళ్ళు ఈ వారమే వచ్చేటట్టు ఏర్పాట్లు చేయించండి. దాదాపు పరుగు పందెం లాంటిదొకటి మొదలైందని ఈ పాటికి అర్థం చేసుకొనుంటారనుకుంటాను. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్నా మనం ఓ అడుగు ముందుండాలన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి మేడం. బంగారానికి పుటం వేయడం పరీక్ష, బలవంతులైన వాళ్లకు ప్రతికూల పరిస్థితులే పరీక్ష. ప్రతికూలతల్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలోనే మనిషి వివేకం బయటపడుతుంది. రోజీ కన్నా మనం వివేకవంతులవని నిరూపించుకోవడమే నాకు కావాలి. ఏ సంధ్య, నువ్విక్కడున్నావా? నీకోసం కాలేజీ మొత్తం వెర్రిదాన్లా వెతికి వెతికి వస్తున్నాను. ఈ చెట్టు కింద ఆలోచిస్తే భలే భలే ఐడియాలు వస్తాయటగా. అవును. స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడే కూర్చొని క్లాసెస్ ఎలా ఎగ్గొట్టాలి, లవ్ లెటర్స్ ఎలా రాయాలి, పరీక్షల్లో కాపీ ఎలా కొట్టాలి అనే విషయాల గురించి వెరైటీ పద్ధతులు కనిపెడుతూ ఉంటారు. మరి గంట సేపటి నుంచి ఆలోచిస్తుంటే నాకేంటి ఒక్క ఐడియా కూడా తట్టడం లేదు. ఇప్పుడు నేనొచ్చాగా, ఖచ్చితంగా ఐడియాలొస్తాయి. ఇంతకీ ఐడియా దేని గురించో చెప్పనే లేదు. అర్జెంటుగా వినోద్ని నా దారిలోకి తెచ్చుకోవాలి. కష్టమేమో. కష్టే ఫలి అన్నారుగా పెద్దలు. పెద్దలకే నోటికేదొస్తే అది అనేస్తారు. మళ్ళాంటి వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి? జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదో ఒక మార్గం కనపడకపోదు. ఆలోచించు. ఓ పని చేస్తే? ఏమిటది? నువ్వెవరన్నది నిజం చెప్పేస్తే? నీ మోహల్లా ఉంటుంది. అసలు ప్లాన్ అంతా పాడైపోతుంది. వినోద్ ధనగర్వంతో విర్రవీగే మనిషి. చిన్నా చితకా చిట్కాలకు పడిపోయే ఘటం కాదు. కాబట్టి వేరే పద్ధతిలో అతన్ని అట్రాక్ట్ చేయాలి. కుక్కపిల్లలా తోకాడిస్తూ నా చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. ఈలోపు మన డిగ్రీ కంప్లీట్ అయిపోతుందేమో. అందుకే వీలున్నంత త్వరగా అతన్ని బుట్టలో పడేయాలి. సినిమాలో చూపిస్తుంటారు చూడు, ఒకే ఒక్క ఇన్సిడెంట్తో హీరో గారు దన్మని హీరోయిన్ వల్ల పడిపోతాడు. అలా పడిపోవాలి. ఏయ్, నాకు ఐడియా తట్టింది. పద. ఎక్కడికి? ముద్దు నువ్వు రా, చెప్తాను. హలో తాతయ్య. ఎక్కడికి వెళ్ళారమ్మా సంజ? ఇంత ఆలస్యమైందే? వీడియో లైబ్రరీకి వెళ్ళొస్తున్నాను తాతయ్య. ఏమిటి సినిమాల మీద ఉన్నట్టుండి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఇద్దరికి? దానికో బలమైన కారణం ఉందిలే తాతయ్య. ఏమిటో అది? ఇప్పుడు మన తెలుగు సినిమాలున్నాయి కదా. ఉన్నాయి. తెలుగు సినిమాల్లో కుటుంబ సంబంధాలు అనే టాపిక్ మీద కుసుమ నేను రీసెర్చ్ పేపర్ ఒకటి తయారు చేస్తున్నాం. అలాగా?
అవును తాతయ్య, మా కాలేజ్ మ్యాగజైన్ అర్జెంటుగా తయారు చేయాలి. అంత పెద్ద టాపిక్ మీద రాయాలంటే రాత్రి పగలు కష్టపడాలి కదా. కష్టపడపోతే పని ఎలా అవుతుందమ్మా? దొంగరాముడు, అభిమానం, కలవారి కొడలు, షావుకారు, ఇకపోతే బబ్రు వాహన ఇలాంటి సినిమాల్లో కూడా. అవన్నీ తర్వాత చూద్దాం అనుకున్నాం. ప్రస్తుతానికి దొరికినవి పట్టుకొచ్చాం. అర్జెంటుగా చూడాలి తాతయ్య. చూడండమ్మా, ఇప్పుడు వద్దన్నదెవరు? థ్యాంక్ యూ తాతయ్య. పదవే కుసుమా. ఆ, హలో, హాయ్ మిస్సెస్ ప్రభావతి. ఫోన్ రింగ్ అవ్వగానే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అనుకున్నాను. రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. నో, గెస్టులు కాదు, వంట మనిషి. యా, మిస్సెస్ డిసోజా రికమెండ్ చేసిన వంట మనిషి వైజాగ్ నుంచి పొద్దుటే రావాలి. ఫ్లైట్లో పంపిస్తున్నట్టు చెప్పింది. అవును మరి, హైటెక్ వంట మనిషి కదా. తను రాగానే నేను బయలుదేరతాను. నో, అలా కాదు. మీరు ఫంక్షన్ స్టార్ట్ చేయండి. స్పీచ్ లాస్ట్లో వచ్చేటట్టు చేయండి. పోనీ మీరన్నట్టు ప్రోగ్రాం మధ్యలో స్పీచ్ షెడ్యూల్ చేయండి. ఎంత? ఇంకో అరగంటలో అక్కడికి వస్తాను. ఓకే, బాయ్. ఓలమ్మో ఓ అమ్మగారండే. ఎవరు? నానేనండి.